ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మస్వరూప బంధుగణాః, మనం ఇవాళ భగవద్గీత అంటే ఏమిటి, భగవద్గీతను మనం ఎందుకు చదవాలి, భగవద్గీత చదివితే మన జీవితంలో లాభం ఏమిటి అన్న అంశాల మీద ఇవాళ మనము చర్చించుకుందాము. ముందుగా భగవద్గీతని బోధిస్తూ ఒక మహాత్ముడు ఏమన్నారంటే దీపస్తంభవత్ అని అన్నారు. అంటే దట్టమైనటువంటి సముద్రంలో పెద్ద పెద్ద నావలు వెళ్తూ ఉంటే అవి ఒడ్డుకు చేరుకోవడానికి ఒక సూచనగా ఒక దీపం ఉంటుంది ఒడ్డు దగ్గర. పోర్ట్లో మనం చూస్తూ ఉంటాం లైట్ హౌస్. అటువంటిదే భగవద్గీత అన్నారు ఒక మహాత్ముడు. అంటే సంసారం అనే ఈ సముద్రంలో మనం భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే ఒక లైట్ హౌస్ ఎలాగైతే సముద్రంలో ఉన్నటువంటి నావికుడికి ఎలా ఒడ్డు చేరుకోవడానికి ఉపయోగపడుతుందో అలాగా భగవద్గీత మనం భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే మరి ఈ సంసారం మహారణ్యం, మరి ఈ సంసారంలో మనల్ని భగవంతుని దగ్గరికి చేరుకోవడానికి ఆపేవి ఏమిటంటే త్రిగుణాలు, త్రిగుణాతీతమైనటువంటి మాయాశక్తి. మరి ఈ త్రిగుణాలని ఎలా తొలగించాలి? ఈ త్రిగుణాలు మనల్ని అడ్డుకుంటున్నాయి. త్రిగుణాలంటే ఏమిటి అంటే సత్వ రజస్తమో గుణాలు. తమో గుణం ఏం చేస్తుంది అంటే మనల్ని ఆలస్యము, నిద్ర ఇలాగా బంధిస్తుంది. ఏ పని చేసినా కూడా చెయ్యాలనిపించదు, ఏ పని చేయకుండా అలా కూర్చొని ఉంటాం. రజోగుణం అధికంగా ఉంటే ఎప్పుడూ ఏదో పనులు చేస్తూ అలా ఇలా తిరుగుతూ ఆ రజోగుణానికి సంబంధించినటువంటి అధికాధికమైనటువంటి ఆ మనోద్వేగానికి గురి అయ్యి ఏవేవో పనులు చేస్తూ చేయవలసిన పనుల కంటే అధికంగా చేస్తూ ఉంటాం. ఇది రజోగుణం ఎక్కువగా ఉన్నటువంటి. అలాగే సత్వగుణం. సత్వగుణం ఎప్పుడైతే మన జీవితాన్ని మనల్ని నిర్దేశిస్తుందో అప్పుడు మనం సత్వగుణంలో ఉంటూ భగవత్ చింతన, భక్తి, ధ్యానము అనే ఈ మార్గాన్ని అవలంబిస్తాం. అయితే మీరు అనవచ్చు, ఇప్పుడు సత్వగుణంలో ఉండుట మంచిదే కదా, దాంట్లో తప్పేముంది? సత్వగుణంలో ఉండి భగవద్ ధ్యానము, చింతన ఇవన్నీ చేస్తూ ఉంటాము. సత్వగుణం బంధనం ఎలా అవుతుంది అని దీనికి ఒక కథ చెప్తాను. ఒక దట్టమైనటువంటి అడవిలో ఒక మహాత్ముడు నడుస్తూ ఉంటే ఆయన దగ్గర ఏదో సంచి చూశారు ముగ్గురు దొంగలు. ఆ ముగ్గురు దొంగలు ఎవరు అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణం. అందులో తమోగుణం అధికంగా ఉన్నటువంటి దొంగ ఏమన్నారంటే ఈయనను కట్టేసి, ఈయనను చంపేసి ఈయన దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మనం తీసుకెళ్ళిపోదామన్నాడు. అయితే
ఈలోపు రజోగుణంలో ఉన్నటువంటి ఓ మాట అన్నాడు, అయ్యయ్యో అది తప్పు, అతన్ని చంపడం ఎందుకు, ఓ పని చేస్తాం, అతన్ని బాగా చెట్టుకి గట్టిగా కట్టేసి వదిలేసి మనం వెళ్ళిపోదాము అని. సత్వగుణం సంపత్తి ఉన్నటువంటి దొంగ అన్నాడు, అయ్యో వద్దండి అలా చేయొద్దు అన్నారు. అయితే వీళ్ళిద్దరు వినరు కదా, సత్వగుణాన్ని డామినేట్ చేశారు. రజోగుణము తమో గుణము. సత్వగుణం ఉన్న చోట రజోగుణము తమో గుణం ఉండవు, రజోగుణము తమోగుణము అధికంగా ఉన్న చోట సత్వగుణం ఉండడం చాలా కష్టం. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి బాగా ఆ సత్వగుణం ఉన్నటువంటి దొంగతో ఏమన్నారంటే, లేదు లేదు చంపడం అలా పక్కన పెట్టేసి ఎలాగైనా ఈ మహాత్ముని చెట్టుకు కట్టేసి మనం వెళ్ళిపోదాము అని. సరే, ఆ మహాత్ముడి చెట్టు కట్టేశారు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఏవో 10 పరకో ఏవో ఉంటాయి కదా మహాత్ముడి దగ్గర, ఆయన దారి ఖర్చులకు ఉన్నటువంటి డబ్బు దోచుకొని వెళ్ళిపోయారు. ముగ్గురు వెనకల వెళుతూ ఉన్నారు. అయితే ఈ లోపల సత్వగుణం అధికంగా ఉన్నటువంటి దొంగ వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి ఆ కట్లన్నీ విప్పేసి, మహాత్మా మీరు వెళ్ళండి మీ ఇంటికి అన్నాడు. అదేంటి నా కట్లన్నీ విప్పావు, నాతో పాటు మా ఇంటికి వచ్చి ఓ పూట భోంచేసి వెళ్ళరాదు అన్నాడు. అంటే అప్పుడు ఆ సత్వగుణం ఉన్నటువంటి దొంగ ఏమన్నాడంటే, నేను మీకు కావాలంటే ఆ హైవే మీ ఇంటికి వెళ్ళే హైవే వరకే దారి చూపించగలను, కానీ నేను మీ ఇంటికి రాలేను. నేను జరారణ్యంలోకి వస్తే నన్ను పోలీసులు బంధిస్తారు, కాబట్టి నా దారిన నన్ను వెళ్ళనివ్వండి, మీరు మీ ఇంటికి వెళ్ళండి. అంటే ఈ కథలోని సారాంశం ఏమిటి అంటే, ఆ నిజమైన ఇల్లు భగవంతుణ్ణి చేరుకోవటం. అయితే మనం భగవంతుణ్ణి చేరుకునేటప్పుడు ఈ సత్వరజస్తమో గుణాలు, ముఖ్యంగా రజోగుణము తమోగుణం, ఈ 2 గుణాలు కూడా మనల్ని బంధిస్తూ ఉంటాయి. సత్వగుణం ఎలాంటిది అంటే, సంఖ్యలు అయితేనేమి, బంగారు అయితేనేమి, వెండి అయితేనేమి, ఇనప అయితేనేమి, సంఖ్యలన్నీ కూడా సంఖ్యలే. సత్వగుణం అనే గుణము కూడా మనల్ని భగవంతుడి వరకు తీసుకెళ్తుంది, కానీ ఆ తర్వాత మనం భగవంతుని దగ్గరికి చేరుకోవాలి. అది మనల్ని భగవంతుడి దాకా కొంత దాకా తీసుకెళ్తుంది. తర్వాత మనము విచక్షణతో, వివేక జ్ఞానముతో ఏది నిత్యము ఏది అనిత్యము, ఈ ఇంద్రియ భోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి సత్యమైనటువంటియా అసత్యమైనటువంటియా అనే వివేక జ్ఞానం మనం చేయాలి. ఎప్పుడైతే ఆ వివేక జ్ఞానముతో కూడుకొని ఆ వివేక జ్ఞానం మనం వివేచన ప్రతిదీ కూడా, మీరు ఇప్పుడు చూడండి బయట జంతువులు వీధిలో తిరుగుతూ ఉంటాయి. ఆ జంతువులు శునకము మొదలైన జంతువులు అవి ఏం చేస్తాయంటే, ఆ వాసన చూసి ఇది భక్షించదగినదా లేదా అని ఆ వాసన చూసి అది తినదగినదైతే తింటుంది, లేదంటే పక్కకి వెళ్ళిపోతుంది. సో అంతటి వివేక జ్ఞానము ఆ జంతువులకే ఉన్నటువంటిది. మానవులం మనం. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు శంకర భగవత్పాదులు. సో అటువంటి మనుష్య జన్మ, మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశయ దుర్లభం త్రయమేవైతత్ ఈశ్వరానుగ్రహ హేతుకం. అటువంటి నరజన్మ లభించినప్పుడు మనము ఆ వివేక జ్ఞానం కావాలా వద్దానండి? ఆ వివేక జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. మరి ఆ వివేచన ఎలా చేయాలి? ఏది సత్యమైనది, ఏది అనిత్యమైనది? సత్యమైన వస్తువు పరమాత్మ. ఈ జగత్తు, డబ్బు, ఇంద్రియ భోగాలు, శరీరము ఇదంతా కూడా అనిత్యము, అశాశ్వతము, తాత్కాలికము. తాత్కాలికం అంటే తత్కాలంలో, ఆ కాలంలో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం అందరము ఒక స్వీట్ తిన్నామనుకోండి, తలా ఒక స్వీట్ తింటే
ఆ స్వీట్ తిన్నటువంటి ఆనందం ఎంతసేపు ఉంటుంది? 5 నిమిషాలు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. మరి నిజమైన శాశ్వతమైనటువంటి ఆనందం ఎక్కడుంది అంటే, హృదేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వారుడాని మాయయ అని భగవద్గీత మనకు బోధిస్తుంది. ఆ ఆనందం, ఆ భగవంతుడు ఎక్కడున్నాడు అంటే మన హృదయంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు మన హృదయంలో అంటే, ఈ మాట్లాడే శక్తి, వినే శక్తి, ఈ శక్తులన్నీ ఏవేవైతే ఉన్నాయో, మన ఇంద్రియాలు, మన మనస్సు దేని ద్వారా అయితే పనిచేస్తుందో వాటినన్నిటినీ కూడా నడిపించేది పరమాత్మ ఒక్కడే. కానీ మనం ఏం చేస్తున్నాము? నేను చేస్తున్నాను అనే భావన, నేను నాది అనే అహంకారం, ఈ అహంకారాలు కల్పించే గుణములే రజోగుణము, తమో గుణం. రజోగుణంలో మనం ఏం చేస్తామంటే ఎక్కువ పనులు చేస్తూ ఉంటాం. ఏదో పని, ఇటు తిరగడం అటు తిరగడం, అలా పనులు ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా పనులు చేస్తూ ఏమవుతుందండి? శరీరం ఇదైపోతుంది. శరీరానికి నిద్ర కావాలి, అలసిపోతుంది. శరీరం అలసిపోయి నిద్ర కావాలి. నిద్ర అంటే తమో గుణం వచ్చేసింది. ఈ తమో గుణము, రజోగుణము, దీన్ని అధిగమించడం ఎలాగా? దీన్ని అధిగమించడం ఎలాగా అంటే సత్వగుణంతో మనం అధిగమించాలి. మరి ఈ సత్వగుణాన్ని మనం ఎలా పెంచుకోవాలి? సత్వగుణాన్ని మనం ఎలా పెంచుకోవాలి అంటే సత్పురుషుల యొక్క సాంగత్యం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని ఆచార్యులు వారు, శంకర భగవత్పాదులు వారు చెప్పారు. కాబట్టి మనం ఈ సంసారం అనే బంధం ఏదైతే పట్టుకొని ఉందో, నేను నాది అనే బంధం. సంసారం అంటే పెళ్లి చేసుకొని పిల్లలను కంటమే కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను నాది. ఇప్పుడు నా చేతిలో ఈ వాచ్ ఉంది, నేనేమంటాను, ఇది నా వాచ్. ఈ వాచ్ మీరు ఎవరైనా తీసుకెళ్ళి, లేకపోతే ఇది కింద ఎక్కడైనా పడిపోయింది అనుకోండి, అప్పుడు నాకు నా వాచ్ పోయింది, నా వాచ్ పోయిందని నా మనసులో అలా మెదులుతూ ఉన్నింది అనుకోండి, అప్పుడు నేను ఎవరిని అవుతాను? సన్యాసిని అవుతానా? సంసారం అవుతాను? సంసారం అవుతాను. అలా కాదు, అది వాచ్ నాకు ఉపయోగపడింది, పోతే పోతుంది అనే భావన ఎప్పుడైతే నా మనసులో ఉంటుందో, అప్పుడు ఈ ఏదైతే నేను నాది అనే భావన అది బంధించకుండా ఉంటుంది. అంతవరకు కూడా నేను అనుకుంటున్నటువంటి ఈ దేహంతో, ఇంద్రియాలతో, మనస్సుతో చేస్తున్నటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో, నేను కంటితో చూసేది, నేను చెవితో వినేది, నేను గంధం ముక్కుతో వాసన చూసేది, నోటితో తినేది, అలాగే చర్మముతో స్పర్శ, ఇవన్నీ కూడా సత్యమే కదా అని భాషిస్తాయి. ఎంతవరకు? ఇవి సత్యం కాదు, ఇవి అనిత్యము అనే వివేక జ్ఞానం లేనంత వరకు కూడా ఇవి సత్యముగా, ఇవే వాస్తవము అన్నట్లుగా నాకు కనపడుతూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే వివేక జ్ఞానాన్ని సత్వగుణముతో, సత్వగుణ సంపత్తి గల వారు ఏం చేస్తారు అంటే, అమానిత్వమదంబిత్వం, అహింస, శాంతిరార్చవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మవినిగ్రహం. ఎవరైతే సత్వగుణం ఎక్కువగా ఉంటుందో, సత్వగుణ సంపత్తి కావాలి అని కోరుకుంటారో, వాళ్ళు ఎలా ఉంటారు అంటే అమానిత్వం. మనం ఏదైనా ఒక పని చేస్తాం, దాన్ని నేను చేశాను అనే భావన లేకుండా ఉంటాం. ఎంతవరకు అయితే ఆ భావన నేను చేశాను, నాదే ఇదంతా, ఆ భావన ఉంది అనుకోండి, అప్పుడు వరకు కూడా ఈ సంసారము నేను నాది అనే భావన గట్టిగా బంధిస్తూ ఉంటుంది. ఒక్కసారి
నేను చేసేది ఏముంది, అంతా ఈశ్వరుడు చేయిస్తున్నాడు, భగవంతుడు నాచే చేయిస్తున్నాడు అనే భావన మనం ప్రతి పనిలోనూ కూడా. ఇప్పుడు అమ్మగారు ఇంటి దగ్గర వంట వండుతూ ఉంటారు. వంట వండేటప్పుడు అమ్మగారు నేను వంట వండుతున్నాను పిల్లలకి భార్యకి అని అనుకొని వండుతుందా, లేకపోతే వంట అవుతుంటుంది, ఆవిడ చేస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాలు గడిచాయో అలాగా ఆవిడ వండుతూనే ఉంటుంది, మనం భోజనం చేస్తూనే ఉంటాం. ఆవిడ నేను చేస్తున్నాను అని ఎప్పుడైనా అనుకుంటుందా తల్లి? ఎప్పుడూ అనుకోదు. అదే భావనతో మనం ఎప్పుడు ఏ పని చేసినా కూడా అది లౌకిక వ్యవహారం కానీ వైదిక వ్యవహారం కానీ. లోకంలో మనం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఎవరో కనపడతారు, ఓ 4 రూపాయలు జేబులోంచి తీసిస్తాం. అప్పుడు నేను ఇచ్చాను అనే భావన మనకు ఉండదు. అలాగే మనం పూజ చేస్తూ ఉంటాం. పూజ చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అనే భావన తీసేసి భగవంతుడు నాచే చేయిస్తున్నాడు. ఈ పూజ, ఈ యజ్ఞము, యాగము ఇవన్నీ కూడా వైదిక కర్మలన్నీ కూడా భగవంతుడు నాచే చేయిస్తున్నాడు అనే భావన మనలో ఉండాలి. ఎప్పుడైతే ఆ భావన కలిగి మనం ఉంటామో అప్పుడు దీనికి రమణ మహర్షి గారు ఒక చక్కటి కథ చెప్తారు. ఓ రోజు ఒక రాజుగారు అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెళ్తే ఓ మహాత్ముని చూస్తాడు. ఆయన 3 రాళ్ళు పెట్టుకొని ఒక రాతి మీద 3 రాళ్ళు పెట్టుకొని అలా పడుకో ఉంటారు. అప్పుడు రాజుగారు చూసి అయ్యో ఏంటి నా రాళ్ళ మీద పడుకున్నాడే అని రాజుగారికి జాలి కలుగుతుంది. జాలి కలిగి మహాత్మా మీరు ఏంటి ఇలా ఉన్నారు అని అడిగి ఆయన దారిని ఆయన వెళ్ళిపోతారు. తర్వాత రాజ్యానికి వెళ్ళిన తర్వాత రాజుగారు ఏం చేస్తారంటే, అక్కడ అడవిలో నేను మహాత్ముని చూశాను, మీరు వెళ్ళి ఆ మహాత్ముని పట్టుకురండి అని 2 బంట్లను పంపిస్తారు. పంపిన తర్వాత ఆ బంటిద్దరు కూడా ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి, మహాత్మా మా రాజుగారు మిమ్మల్ని చూశారట, మీరు ఇక్కడ కష్టపడుతున్నారట, మీరు ఈ రాళ్ళ మీద పడుకొని మా రాజ్యానికి రండి, మీరు రాకపోతే మా తలలు తీసేస్తాడు రాజు అంటే, నేను హాయిగా ఉన్నానయ్యా, నాకెందుకు మీ రాజ్యానికి రావడం? లేదండి మీరు ఖచ్చితంగా రావాలి, లేకపోతే మా 2 తలలు, మేము రాజ్యానికి మీరు లేకుండా వెళ్తే మా 2 తలలు మా రాజుగారు తీసేస్తారు, కాబట్టి మా కోసమైనా రా అంటే, సరే మీరు అన్నారు కదా పదండి అని. వెళ్ళిన తర్వాత అక్కడ రాజుగారు ఏం చేస్తారంటే, ఓ మంచి పరుపు, కొత్త మంచి సింహాసనము ఉన్నటువంటి పరుపు, బాగా మెత్తగా ఉన్నటువంటి పరుపు, అన్నీ బాగా మహాత్ముడు వస్తున్నాడు కదా, అందుకోసం మొత్తం చుట్టూ అన్నీ కూడా ఆ రాజుగారి ప్యాలెస్లో స్పెషల్ రూమ్, గెస్ట్ హౌస్ ఒకటి, దాన్ని ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేస్తే సరే రాజుగారు వచ్చారు, మహాత్ముడిని కలిశారు. కలిస్తే మహాత్మా మీరు మా ఇంట్లో 3 రోజులు ఉండండి అని. ఎందుకండి, నా ధారణ నేను వెళ్తాను కదా, మీ ఇంట్లో 3 రోజులు ఎందుకు? సరే మీరు అన్నారు, నేను మీ ఇంట్లో 3 రోజులు ఉంటాను. సరే ఈలోపు రాత్రి అయింది. మహాత్ముడు తనతో పాటు 3 రాళ్ళు తెచ్చుకున్నాడు. ఆ కింద ఏదో పడుచుకున్నాడు, ఆ రాళ్ళు ఇలా తలదిండులాగా పెట్టుకొని పడుకున్నారు. పడుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం రాజుగారు వచ్చి అడిగారు, మహాత్మా మీకు ఇక్కడ నిద్ర ఎలా పట్టింది, మీరు ఆనందంగా ఉన్నారా, హాయిగా ఉన్నారా అంటే, మహాత్ముడు అప్పుడు అన్నారు, నేను ఇక్కడైనా హాయిగా ఉంటాను, అక్కడైనా హాయిగా ఉంటాను, నేను మీ పరుపు మీద ఏం పడుకోలేదు, నా రాళ్ళు నేను తెచ్చుకున్న దాని మీదే పడుకున్నాను. అంటే మహాత్ములు ఎలా ఉంటారు అంటే, ఈ గుణాలు, త్రిగుణాలు ఏవైతే దాటి ఉంటారో, సత్వరజస్తమో గుణాలు వాళ్ళకి ఎక్కడున్నా కూడా ఒకటే. అందుకని మనం ఏం చేయాలంటే, ఈ గుణాల నుంచి మనం బయటపడాలి. మరి ఈ గుణాల నుంచి మనం బయటపడాలి అంటే మనకు ఉండేటటువంటి సాధన ఏమిటి అని అంటే, కేవలము మనము ఈ గుణాలని పరిశీలించుట. మనస్సులో నాకు ఎప్పుడు ఈ గుణం వస్తుంది, ఏ గుణం వస్తుంది, నేను సత్వగుణంలో ఉన్నానా, రజోగుణంలో ఉన్నానా, తమో గుణంలో ఉన్నానా, ఈ పరిశీలన మనం అనుక్షణం చేస్తూ ఉండాలి. మనసులో ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి.
ఆ ఆలోచనలు వచ్చినప్పుడు నేను ఆ ఆలోచనతో మమేకమయ్యి ఆ ఆలోచన ఎలా తీసుకెళ్తే అలా వెళ్తున్నానా, లేక ఆ ఆలోచనని గమనిస్తున్నానా, అది మనం చూసుకోవాలి. మనస్సు చాలా రకాల ఆలోచనలు కల్పిస్తూ ఉంటుంది. ఎన్నెన్నో లేని ఆలోచనలన్నీ కూడా ఎప్పుడేవో గతాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఈ గతంలో ఉన్నటువంటి ఆలోచనలు ఏవేవైతే ఉన్నాయో వాటిని మనసు పెట్టినప్పుడు నేను ఎలా ఉన్నాను, ఆ ఆలోచనతో మమైక్యమై ఉన్నానా, లేక ఆ ఆలోచనని గమనిస్తూ ఉన్నానా, ఇది మనం పరిశీలించాలి. ఎప్పుడైతే మనం ఈ పరిశీలన చేస్తామో ఆ మనస్సు ఏం చేస్తుందంటే ఆలోచించడం మానేస్తుంది. ఆలోచన ఉంటాయి, కానీ ఆ ఆలోచన ప్రవాహం ఏదైతే ఉందో నిమిషానికి 10 ఆలోచనలు వస్తున్నాయి లేదా 20 ఆలోచనలు వస్తున్నాయి. ఆ ఆలోచన ప్రవాహం తగ్గుతుంది. అప్పుడు మనస్సు ఏమవుతుందంటే శాంతంగా ఉంటుంది. మనస్సు శాంతమైనప్పుడే ఆ ఆనందానుభూతి వస్తుంది. ఆ ఆనందానుభూతికే పరమాత్మ అని పేరు, భగవంతుడు, దేవుడు, ఆ ఆనందానుభూతికే పేరు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆ ఆనందం మన హృదయంలో దాగి ఉన్నది, కానీ దాన్ని మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు ఇవాళ చాలా వేడిగా ఉంది గత 4 రోజుల నుంచి, అవునా అండి? ఇప్పుడు నేను ఎన్ని కిటికీలు, రేపు ఉదయం ఈ కిటికీలన్నీ వేసేసుకొని 10 అవుతున్నా కూడా సూర్యుడు రాలేదు అంటాను. అది సత్యం అవుతుందా? అవ్వదు. అలాగే మనం ఏం చేస్తున్నామంటే ఈ కిటికీలన్నీ వేసేసుకొని ఎలాగైతే సూర్యుడు వచ్చినా కూడా ఇంకా తెల్లవారలేదు, సూర్యుడు రాలేదు అంటున్నానో, అదే విధముగా మన లోపల దాగి ఉన్నటువంటి పరమాత్మ ఆత్మ చైతన్యమును కప్పేశాం. ఎలాగా? దేహము, మనస్సు, ఇంద్రియాలు, వీటితో కప్పేశాం. వీటితో కప్పేసి పరమాత్మ నాకు కనిపించట్లేదు, పరమాత్మ నేను తెలుసుకోలేకున్నాను అని వీటితో వ్యవహరిస్తూ ఇవే సత్యములు, ఈ దేహమే సత్యము, ఈ మనస్సే సత్యము, ఈ ఇంద్రియాలు సత్యము అన్న వీటితో పాంచభౌతికమైన శరీరంతో కూడుకొని పాంచభౌతికమైనటువంటి ప్రపంచములో వ్యవహరిస్తూ ఉన్నాం. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే వీటి నుంచి ఒక అడుగు వెనక్కి వేసి దేహము నేనేనా అన్న ఆలోచన చేయాలి. ఒకవేళ నిజంగా దేహము నేనైతే 3వ ఏట ఉండే దేహం ఇప్పుడు ఉందా? 3వ ఏట అంత ఉండింది, 4 అంగుళాలు ఉండింది లేదా 2 అడుగులు ఉండింది. ఆ దేహం ఏమైపోయింది? ఇప్పుడు ఆ దేహం మాయమైపోయింది. 3వ ఏట దేహం లేదు, 5వ ఏట దేహం లేదు, 6వ ఏట ఉండే దేహం లేదు, 10వ ఏట, 20వ ఏట, ఇలాగా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మన జీవితంలో గడుస్తూ ఉన్నాయి. శరీరము నిత్యము మారుతూనే ఉంది. మరి నిత్యము మారుతున్నటువంటి శరీరమును నేను అని ఎందుకు నేను భ్రాంతి పడుతున్నాను? సెకండ్ అయిపోయింది, నిన్న అయిపోయింది, రోజు అయిపోయింది, నిన్నటి దేహం ఇవాళ లేదు, కానీ నేను ఈ దేహము నేను అనే భావన నాకు మనసులో కలుగుతుంది. ఇది ఎందువలన అంటే గతము నుంచి పోగేసుకున్నటువంటి ఆలోచనల వల్ల. గతములో నేను ఎప్పుడైతే 3వ ఏట ఏది నాకు సుఖాన్ని ఇస్తుంది అని పెట్టుకున్నానో ఆ సుఖం నాకు ఇప్పుడు ఇస్తుందా? ఇవ్వట్లేదు. 3వ ఏట 5వ ఏట చాక్లెట్ నాకు సుఖం ఇచ్చేది, చాక్లెట్ తింటూ ఉండేవాడు. మరి అదే చాక్లెట్ ఇప్పుడు ఇస్తే తిని దాని ద్వారా సుఖం పొందుతామా? పొందాం. కానీ ఆ సుఖం అనేది సుఖాన్వేషణ పోలేదు. సుఖాన్వేషణ చాక్లెట్ నుంచి తర్వాత
మిత్రులలోకి, మిత్రుడి నుంచి లేదా భార్యలోకి, భర్తలోకి, భార్యాభర్తల నుంచి పిల్లలలోకి, ఇలా పిల్లల కంటే నేను సుఖంగా ఉంటాను. ఇలాగా ఈ భావనలోకి ఆ సుఖావస్థ మారుతుందే కానీ ఆ సుఖాన్వేషణ అలాగే ఉంది కదండి. నాకు ఆనందం కావాలి అనే అన్వేషణ అలాగే ఉంది. కానీ నేనేం చేస్తున్నానంటే ఆనందం లోపలున్న దానిని మరిచిపోయి బయట ఉన్నది, బయట ప్రపంచంలో వస్తువులలో ఉన్నది అని వెతుకులాట మొదలుపెట్టాను. ఎంతవరకైతే ఆ వెతుకులాట మొదలు అలా పెట్టి దాన్ని అలా పొడిగించుకుంటూ పోతానో అంతవరకు కూడా ఆనందం నాకు లభించదు. ఒక రాజుగారు, రాణులు చాలామంది ఉంటారు కదా ఆ రోజుల్లో. రాజుకు 10-15 మంది రాణులు ఉంటారు. వాళ్ళందరినీ పిలిచాడు. మీకు ఎవరెవరికి ఏమేం కావాలో కోరుకోండి, నేను ఇచ్చేస్తాను అన్నారు. అందరూ వచ్చారు. ఒక రాణేమో అన్నది, నాకు నీ గది లాంటి గది ఒకటి, నాకు ఒక ప్యాలెస్ ఒకటి కట్టించు అన్నది. సరే అన్నాడు రాజుగారు. ఇంకొక రాణేమో అనేది ఇంకో ఏదో కావాలి, నాకు ఒక స్నానం చేయడానికి ఒక పాండ్, ఒక స్విమ్మింగ్ పూల్ కట్టించు. సో అలాగా అందరు రాణులు వస్తున్నారు. ఒకరేమో నెక్లెస్ కావాలంటున్నారు, ఒకరేమో ఇలా అన్నీ కోరుకుంటున్నారు. చివరిగా ఒక రాణి మిగిలింది. ఆవిడ వచ్చి ఏమడిగారంటే, నాకు నువ్వే కావాలి అని అడిగింది. అంటే ఇప్పుడు రాజుయే తన ఆధీనంలో ఉంటే రాజ్యమంతా తన అయిపోయింది కదా. అలాగే మనం భగవంతుని నుంచి కోరాల్సింది ఏంటి అంటే చిన్న చిన్న అల్పమైన వస్తువులు కాదు, నువ్వే కావాలి అని భగవంతుణ్ణి మనం కోరాలి. ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి పట్టుకుంటామో ఈ ప్రపంచ విషయాలు, ప్రపంచంలో ఉన్నటువంటి భోగాలు ఇవన్నీ కూడా అల్పమైనటువంటి చిన్న చిన్నవే అవుతాయి. అప్పుడు భగవంతుణ్ణి పట్టుకున్నప్పుడు ఈ విషయాలు అవంతట అవే వస్తాయి. మనం ఏం చేయాల్సిన పని లేదు. దేహానికి ఏదో కొంచెం 4 మెతుకులు కావాలి, అది ప్రకృతి చూసుకుంటుంది. ఆ విధంగా మనం ఏం చేయాలి అంటే జీవితంలో మనకు ఉండాల్సిన గోల్ ఏంటి అంటే భగవంతుణ్ణి పొందుట. మోక్షము అనేది మన జీవిత లక్ష్యం. ఆ మోక్షము అనే జీవిత లక్ష్యాన్ని చెప్పేదే భగవద్గీత. సో ఆ మోక్షం అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి సోపానము ఏంటి అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, మహాత్ముల యొక్క, శ్రీరామకృష్ణుల గురుదేవుల యొక్క కథామృతం, ఇటువంటి సద్గుణముతో మనం ఈ అధ్యయనము చేస్తే ఆ మోక్షమనే లక్ష్యాన్ని మనం పొందగలం. కాబట్టి ఆ మోక్షమును పొందుట ఎలా ఉంది అంటే, మరి ఆ మోక్షంను పొందాలంటే ఈ త్రిగుణాలలో 2 గుణాలు వదిలేసేయాలి. మొదటిది తమోగుణం, ఆలస్యము, నిద్ర, ఈ రెండింటినీ మనం జయించేసేయాలి. మరి రజోగుణం ఉంటుంది. రజోగుణం ఎప్పుడు ఏవో పనులు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటుంది. ఆ రజోగుణాన్ని కూడా మనం వదిలేసేయాలి. మరి సత్వగుణం ఉంటుంది. ఈ సత్వగుణాన్ని ఎలా తీసుకెళ్ళాలి అంటే శ్రీరామకృష్ణ గురుదేవులు చెప్తారు, ఒక నదీ దాటాలంటే మనకు పడవ కావాలి. ఆ పడవ నది దాటిన తర్వాత మనం మోసుకెళ్ళాం కదా, అక్కడే వదిలేసి నది దాటిన తర్వాత మన మార్గాన మనం వెళ్తూ ఉంటాం. ఇంకొకటి కూడా చెప్పారు గురుదేవులు, నీటిలో పడవ ఉండొచ్చు, కానీ పడవలో నీరు ఉంటే పడవ ఏమవుతుంది? మునిగిపోతుంది. అలాగే సాధకుడు సంసారంలో ఉండొచ్చు, కానీ సాధకుడి యొక్క మనస్సులో సంసార అపేక్ష
రాగము, ద్వేషము, సుఖము, దుఃఖము, ఈ ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్వంద్వాలని మన మనస్సులోకి రానియకుండా చూసుకోవాలి. మరి ఇది సాధ్యమేనా అని అడగవచ్చు. తప్పకుండా సాధ్యమవుతుంది. మన మనస్సు ఒక గతాన్ని తీసుకువచ్చి ఒక వ్యక్తిని చూడగానే ఇతను మంచివాడు, చెడ్డవాడు, మిత్రుడు, శత్రువు అని రకరకాల, మనం సూపర్ మార్కెట్కి వెళ్తే ఒక వస్తువు కొంటాం, ఆ వస్తువుకి ఒక ట్యాగ్ వేసి ఉంటారు. సోప్కు 20 రూపాయలు అలా ట్యాక్స్ వేసి సెల్ఫ్లో పెట్టి ఉంటారు. అలాగా మన మనసు ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని చూడగానే ఈ వ్యక్తి మంచివాడు, ఈ వ్యక్తి చెడ్డవాడు అని గతాన్ని తీసుకొచ్చి ఒక ట్యాగ్ లైన్స్ వేసి ఆ ట్యాగ్ వేసి పెడుతుంది. సో అటువంటి మనస్సును మనం పరీక్షించాలి, చూడాలి. సాక్షి భావనతో మనం చూడాలి. ఎప్పుడైతే మనం ఆ మనస్సును చూస్తామో ఆ మనస్సు ఏం చేస్తుంది అంటే క్రమముగా ఆలోచనలు వాటిని తగ్గిస్తుంది. ఎప్పుడైతే ఆలోచనలు తగ్గుతాయో రజోగుణము, తమోగుణము సాధ్యమైనంత వరకు కూడా డ్రాప్ అయిపోతాయి. ఇంకా మిగిలింది సత్వగుణం. ఈ సత్వగుణాన్ని మనం పట్టుకొని ఈ సత్వగుణముతో మనం మహాత్ములందరినీ చాలామంది చూస్తూ ఉంటాం, వారి యొక్క బోధలు వింటూ ఉంటాం, కథామృతం చదువుతాం, భగవద్గీత చదువుతాం. ఇలాగా ఈ సత్వగుణాన్ని పట్టుకొని మనము ఎలాగైతే నది దాటిన తర్వాత పడవతో పని లేదో ఆ తర్వాత మోక్షం అనే మార్గం చేరుకున్న తర్వాత ఈ సత్వం కూడా డ్రాప్ అయిపోతుంది. కాబట్టి మన జీవితంలో మనకు ముఖ్యమైనది ఏంటి అంటే మోక్షమును పొందుట, అదే కానీ మరి ఒకటి ఏదీ లేదు. డబ్బు, భోగాలు, అంతస్తులు, బిల్డింగ్లు ఇవన్నీ ఉంటాయి, ఇవి ఎక్కడికి పోవు. మోక్షమును పొందుట అనేది పరమలక్ష్యం. కాబట్టి మీరందరూ కూడా పరమలక్ష్యంగా ఏం పెట్టుకోవాలంటే భగవంతుణ్ణి పొందుట. ఆ భగవంతుణ్ణి ఎలా పొందాలి? గీతలో చెప్పినటువంటి భక్తి ఏంటి అంటే అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి అన్నారు. అంటే ప్రతి జీవిలోనూ, కేవలం మానవుల్లోనే కాదు, అన్ని పశుపక్షాదుల్లోనూ, సకల జంతువులోనూ, జీవరాశిలోనూ అన్నిటిలోనూ కూడా ద్వేష భావన లేకుండా ఉంటాం. ఎప్పుడైతే మనం ఆ ద్వేష భావన లేకుండా ఉంటామో అప్పుడు ప్రేమ అనే మొక్క అంకురిస్తుంది. ఆ ప్రేమ అనే అంకురముతో ఈ ప్రపంచాన్ని మనం చూస్తే అప్పుడు ప్రపంచమంతా కూడా భగవంతుడే కనపడతాడు. మిత్రులు, శత్రువులు ఇలాంటి ద్వంద్వభావం ఉండదు. అందరూ కూడా పరమాత్మ యొక్క స్వరూపులు. ఆ పరమాత్మే అందరిలో ప్రకాశిస్తున్నాడు అనే ఆ ప్రేమ మన హృదయంలో అంకురిస్తుంది. మనం ఎప్పుడైతే ఆ ద్వేష భావనని వదులుతామో అప్పుడు ఆ ప్రేమ మనల్ని పట్టుకుంటుంది. ఆ ప్రేమ ఉన్నప్పుడు సర్వము పరమాత్మే అయినప్పుడు నేను ఎవరి మీద ద్వేషంతో ఉండాలి, ఎవరిని కోప్పడాలి, ఎవరిని తిట్టాలి, ఇవన్నీ కూడా ఏమీ ఉండవు. ఏవైతే ఆసురీ సంపత్తి ఉందో, ఆసురీ సంపత్తి, కామ, క్రోధము, స్వామీజీ అన్నారు, గురుదేవులు వారు 2 చెప్పారు, కామి, కాంచన, ఈ రెండిటిని వదిలేయాలి. ఆ 2 కూడా మనకు ఎప్పుడు ఉంటాయి అంటే మనం ఈ రజోగుణము, తమోగుణంలో ఉన్నప్పుడే ఉంటాయి. సత్వగుణంలో ఉన్నప్పుడు ఆ ప్రేమ అనుభవానికి వస్తుంది. ఆ ప్రేమ అనుభవానికి వచ్చినప్పుడు మనం అందరిలోనూ భగవంతుణ్ణి దర్శించగలం. కాబట్టి మీరందరూ కూడా
ఆ పరమాత్ముణ్ణి మీ హృదయంలో స్థాపించుకొని ఆ పరమాత్ముణ్ణి చేరుకుంటారని కోరుకుంటూ ఓం తస్సత్ ఓం శ్రీకృష్ణార్పణమస్తు ఓం